ఇలాంటి దివ్యాంగులైనటువంటి అతిథులకి జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా అరహర నరహర. కార్యక్రమం దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ అని చెప్పి పాడడం జరిగింది. అంటే ఎందుకు దివ్యమైనటువంటిది అంటే మనము బాగా ఉన్నటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉంటాం. అయితే స్పెషల్ నీడ్స్ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు రాణించాలంటే వాళ్ళకు కొన్ని ఉపకరణాలు అటువంటివి చాలా అవసరం. అట్లాంటి ఉపకరణాలు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఇది దివ్యమైనటువంటి కార్యక్రమంగా నేను పేర్కోవడం జరిగిందనమాట. ఎందుకంటే ఈ పిల్లలకు మనం సపోర్ట్ చేస్తే ఈ పిల్లలకు కొంత మనము కొన్ని ఉపకరణాలు అందించినట్లయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరింగ్ ఇబ్బంది ఉన్నటువంటి పిల్లాడికి హీరింగ్ ఎయిడ్స్ ఇస్తే ఆ అబ్బాయి తన జీవితంలో అందరికంటే బాగా రాణించేటటువంటి అవకాశం ఉంటుంది. కాలు లేనటువంటి అబ్బాయికి మనం ఆర్టిఫిషియల్ లింబ్ ఇస్తే ఆ పిల్లాడు అందరికంటే బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగా ప్రభుత్వము ఒక మంచి సదుద్దేశంతో ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మన జిల్లాలో సుమారు 31 భవితా సెంటర్లు ఉన్నాయి. 31 భవితా సెంటర్లలో మనకు సుమారు 661 మంది విద్యార్థులతో పాటు ఇంకా విద్యార్థులు కానటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మన లాస్ట్ సెప్టెంబర్లో, అంటే సెప్టెంబర్ 2025లో 7 నియోజకవర్గాల్లో మనం అందరినీ అసెస్మెంట్ చేయడం జరిగింది. ఆ అసెస్మెంట్ ద్వారా సుమారు 463 మందికి ఈ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేకమైనటువంటి ఎయిడ్స్ కావాలని చెప్పి మనము గుర్తించడం జరిగిందనమాట. దీనికి సహాయం చేస్తున్నటువంటి అలింకో కంపెనీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ అలింకో కంపెనీ వాళ్ళకు మన అందరము మొదటిసారిగా వాళ్ళందరికీ వాళ్ళు చేసేటటువంటి సర్వీస్కు ధన్యవాదాలు తెలియజేద్దాం. ఫస్ట్ తర్వాత పుంగనూరు మండలం నుండి జయ మహేష్, ఆ తర్వాత పంపించడం రాజేశ్వరి మరియు మధుకర్ పి మహేష్ చిత్తూరు మండలం. ఏపీసీ గౌరవనీయులు శ్రీ వెంకటరమణ